అడుగుతున్నావు? నువ్వు సింపుల్గా ఒకటే ఏం లేదు సార్ మా పార్టీ చెప్పింది చేస్తున్నా అని చెప్పు. నువ్వు పోలీసు వాళ్ళకు కానీ అధికారులకు కానీ ఎక్స్ట్రాలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తున్న అధికారులకు ఒకటే మంత్రం, నువ్వు రేపు జెడ్పీటీసీ గెలువు ఎంపీపీ గెలువు వాడే సచ్చుకుంటా నీ ఇంటికి వచ్చి సల్యూట్ కొట్టి అమ్మో మీరు అధికారంలోకి వస్తున్నారు రమణారెడ్డికి చెప్పు కేటీఆర్కి చెప్పు మళ్ళా మీరు అధికారంలోకి రాగానే నాకు జర మంచి పోస్టింగ్ ఈ తమ్మి అని వాడే నీ దగ్గరికి రాకపోతే నన్ను పట్టుకో. మీరు చేయాల్సిన పని ఒకటి, గెలుపే మంత్రం, గెలుపే మంత్రం. మీరు గడిదిక్కు చూడు, వాడు కేసు పెట్టిండు వీడు ఫోన్ చేసిండు అనగానే నువ్వు మళ్ళీ 10 మందికి ఫోన్ చేసి వాళ్ళని భయపెట్టి నువ్వు భయపడి ఆగమాగం కాకుర్రి. రమణారెడ్డి సాబ్ ఉన్నాడు, మన లీగల్ సెల్ ఉన్నది, ఎవ్వల మీద కేసైనా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, వస్తాం వాలిపోతాం, మీ ఇంటికి వస్తాం, రమణాన్ని వస్తాడు జ్యోతక్ వస్తుంది, యాడికి కావాలంటే ఆడికి వస్తాం, భయపడే అవసరం లేదు. ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా భయపడే అవసరం లేదు. ఇక్కడ మీ జిల్లా పార్టీ ఆఫీస్ ఉన్నది. ఈరోజు ఎట్లయితే హైదరాబాద్లో నిన్న విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు పెట్టుకున్నామో అట్లాగే కార్యకర్తలకు కూడా తొందరలో ప్రతి సబ్జెక్టు మీద శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. అట్లాగే లీగల్ టీంలను కూడా జిల్లాల వారీగా తయారు చేసుకుందాం. లీగల్ టీంలను భూపాలపల్లి లీగల్ టీము, హన్మకొండ లీగల్ టీము ఎక్కడికక్కడ జిల్లాల్లో తయారు చేసుకొని కేసు అయితే హైదరాబాద్కి చూడాల్సిన అవసరం లేకుండా హన్మకొండలో మీకు అందుబాటులో ఉండేటట్టు 5 మందినో 10 మందినో ఎంగేజ్ చేస్తాం. మా సుదర్శన్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ రెడ్డి గారితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అక్కతో అన్నతో కూడా చేస్తా ఉన్నా, దయచేసి వినయ్ భాస్కర్ అన్నతోని మిగతా నాయకులతోని నరేంద్రతోని మాట్లాడి హన్మకొండ హెడ్ క్వార్టర్లో కూడా మనకు ఒక పెద్ద టీం పెట్టుకుంటే ఒక 5-10 మంది బ్రహ్మాండంగా మన పార్టీల్లో ఉన్నారు, వేరే వాళ్ళు కూడా అవసరం లేదు, మన పార్టీల్లో ఉన్నారు, వాళ్లకు మాట్లాడుకొని ఎక్కడ ఎవరి మీద కేసు అయినా మనమే పోయి కోర్టులో వాదిస్తే ఇలా కోర్టులు చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాయి, మనకు న్యాయానికి ధర్మానికి అండగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇక చివరిగా నేను ఒక్క మాట చెప్తా, అన్నిటికీ మందు 3 ఏళ్ళు ఇంకా టైం ఉంది అని మీరు అనుకుంటాను, కానీ 3 ఏళ్ళు లేదు వాస్తవానికి. ఎందుకంటే ఆఖరి సంవత్సరం ఎలక్షన్ సంవత్సరం, అందులో ఏం చేసినా ఏం చెల్లినా ఏం ఒరినా ఎవడినాడు, అప్పటికే మైండ్ మేకప్ అయిపోతుంది. కేసీఆర్ను మళ్ళీ ఎట్లా తెచ్చుకోవాలనే దాని మీద ఫుల్ ఫిక్స్ అయి ఉంటారు. ఇక మిగిలింది 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కథకు ఆరిపోయే దీపానికి ఎలుగు చాలా ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి ఇక్కడుండే ఎమ్మెల్యే కొద్దిగా ఎగురుడు దుంకుడు ఎక్కువ ఉంటుంది. ఇంకా రాను ఇంకెక్కువ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది, ప్రజలు ఈ బల కొడతారని తెలిసినాక ఇంకో లొల్లు ఎక్కువ అవుతుంది, సౌండ్ ఎక్కువ అవుతుంది. భయపడకండి, గట్టిగా నిలబడదాం. ఇంకొక 6 నెలలు గట్టిగా మనం తగులుకుంటే ప్రజలు ఆ తర్వాత పూలలో పెట్టి మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని తిరిగి మళ్ళీ 2028 సంవత్సరంలో తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఈ 6 నెలలు మనందరం ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదాం. బీఫామ్ ఒక్కలకే వస్తుంది, పార్టీ స్టేట్ అబ్జర్వర్లు వస్తారు, వాళ్ళు కూడా కూర్చుంటారు. ఇక్కడ రమణారెడ్డి గారికి ఇష్టం ఉందా ఇంకోళ్ళకి ఇష్టం ఉందా అని కాదు, గెలిచేటోళ్ళు ఎవరు అని అసెస్మెంట్ చేసుకొని అవసరమైతే రమణన్నను కూడా ఒప్పించి మెప్పించి మనం అంతా కూడా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని గెలుపు గుర్రాలం పెట్టుకొని ఒకరికే టికెట్ వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళందరం కూడా ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దబ్బన ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో సిరిసిల్లలో నేనేం చేస్తున్నా అంటే నేనేం చేసిన మొత్తం నాకు 58 ఎంపీటీసీలు, ప్రతి ఎంపీటీసీకి ఒక ఇన్ఛార్జ్ వేసిన మా మున్సిపాలిటీకి వేసి వాళ్ళనే పోయి మొత్తం అక్కడ ఎవరు పోటీదారులు ఉన్నారు ఆ ఊరోళ్ళందరూ కూర్చొని ఒకటే పేరు ఇస్తారా, 2 పేర్లు ఇస్తారా, 3 పేర్లు ఇస్తారా, ఎస్సీ అయితే ఎవరు, బీసీ అయితే ఎవరు, జనరల్ అయితే ఎవరు, ఎస్టీ అయితే ఎవరు, ఇట్లా లెక్కలు తీసుకొని రమ్మని చెప్పినా మొత్తానికి వచ్చిండ్రు. అదే ఎక్సర్సైజ్ మీరు కూడా చేసుకొని తయారుగా ఉన్నారనుకో, ఏదన్నా ఊళ్ళో అందరు బుద్ధిమంతులు అందరూ కలిసి మేమందరం కలిసి ఒక గిన్నెను పెడుతున్నాం అంటే ఇక పంచాయతీ లేదు, అంత ఊరంతా కలిసి కొట్లాడతారు. ఎక్కడైనా 2-3 పోటీ పడ్డారనుకో ఆ 2-3 పిలిచి బుదరకియాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి. అందులో ఎవరు ఉత్తమమైన క్యాండిడేట్ అయితే వాళ్ళకు బీఫామ్ ఇవ్వాలి, ఇచ్చి ఒకటే చెప్పాలి, ఇక్కడ వచ్చేది ఫలానా వ్యక్తి కాదు, బీఫామ్ కారు గుర్తు మీద ఎవరైనా వచ్చిర్రు అంటే కేసీఆర్కే ఓటేస్తున్నాం అనుకొని ఓటేయాలి తప్ప ఇగో గాయన గీనా అని మళ్ళా గుణగణాలు కులాలు గిలాలు చూడొద్దు. కేసీఆర్కే ఓటేస్తున్నాం అనుకుని వేస్తేనే రేపటి రోజున మళ్ళీ పార్టీ తిరిగి పుంజుకొని నిలబడి నిటారుగా కొట్లాడుతుందనే మాట దయచేసి యాదికి పెట్టుకోండి. నాకు తెలుసు స్థానిక సంస్థల ఎన్నికల్లో కులం ఉంటుంది, చాలా మందికి చాలా క్యాండిడేట్ల విషయంలో అక్కడ లోకల్ అభిప్రాయాలు ఉంటాయి, కానీ ఈ ఎన్నిక మనకు చాలా కీలకం. గట్టిగా కొట్లాడదాం, ఐక్యంగా కొట్లాడదాం. చిన్న బుడ్డ పంచాయతీలుంటే ఇంట్లో కూర్చుందాం, ఇంట్లో మాట్లాడుకుందాం, కానీ బజార్లకు పోయినాక మాత్రం ఒకటే ఒక్క దళం కేసీఆర్ దళంగా ముందుకు పోదాం. గులాబీ జెండా భూపాలపల్లి జిల్లా పరిషత్ మీద ఎగరేద్దాం. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాన్ని శాసించే దిశగా ముందుకు పోదాం. నేను రమణారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలి అని చెప్పి నేను నిరాహార దీక్ష కూర్చుంటా అన్నాడు. నేను పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ చర్య అవసరం అనుకుంటే
తప్పకుండా మాట్లాడి ఎందుకంటే గట్టిగా సపోర్ట్ కొట్టాలి రమణారెడ్డి గారికి రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తా అన్నప్పుడు